Bueno, ahora veis, ya los dos la conocían. జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవలా అయిపోతుంది. లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం, పడే శ్రమ. లక్ష్యం స్థిరంగా ఉండాలి, సాధన దృఢంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు. ఒక పెద్ద చెట్టు పైన చిట్ట చివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చొని ఉంది. దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష. ముందుగా ధర్మరాజు వచ్చాడు. చెట్టు మీద ఏం కనిపిస్తోందని అడిగాడు ద్రోణుడు. చెట్టు మీద పక్షి, ఆకాశం, పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయన్నాడు యుధిష్ఠిరుడు. సరే, నువ్వు వెనక్కి వెళ్ళని చెప్పి భీముని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. చెట్టు, కొమ్మలు, పక్షి, ఆకాశం చెప్పాడు భీముడు. ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం, గురువు వాళ్ళని తిప్పి పంపడం జరిగింది. చివరికి అర్జునుడిని పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్నే అడిగాడు. అర్జునుడు నిశ్చలంగా నాకు కేవలం పక్షి కన్నే కనబడుతుంది, ఇంకేం కనబడటం లేదు అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో బాణం వెయ్యి అర్జున అన్నాడు. మరుక్షణం అర్జునుడి ధనుసులోంచి బాణం దూసుకుపోయింది. పక్షి నేల కూలింది. అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం. అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేమీ కనిపించకూడదు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. వైద్యుడు సుసేనుడు వచ్చి చూసి హిమాలయాల్లో ఉన్న సంజీవిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకు దూసుకెళ్ళాడు. అక్కడ సంజీవని ఏదో తెలియలేదు, అందుకని ఆయన తల పట్టుకొని కూర్చోలేదు. ఏ చెట్టో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పెగిలించుకొని తీసుకువెళ్ళాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. నిత్య జీవితంలో మనకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి. వాటికి వెనక్కి తగ్గవద్దని చెబుతుంది హనుమంతుడి దివ్యగాథ. ఆనాడే కాదు, ఈనాడైనా లక్ష్య సాధనకు పట్టుదలే ప్రధానం. అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.